మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి పవన్ కుమార్ రాస్తున్నారు. దత్తాత్రేయుని మహాభక్తులు ఎవరు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దత్తాత్రేయుడికి చాలామంది భక్తులున్నా అందులో ప్రథమ స్థానం ఇప్పటివరకు కూడా ఎవరు ఊహించని వాడు ఎవరో తెలిసిన దత్తాత్రేయుడి మొట్టమొదటి భక్తుడు ఇంద్రుడు. ఒకప్పుడు జంభాసురుడు అని పేరు కలిగిన వాడు, జంభుడని ఒక రాక్షసుడు బ్రహ్మవరాల వల్ల గర్వించి ఇంద్రాది దేవతల్ని తరిమి అవతలకి గెంటేశాడు. దాంతో దేవతలంతా వచ్చి దత్తాత్రేయుని మొట్టమొదట దత్తుడిని చూచిన వాళ్ళు దేవతలు అన్నమాట. శ్మశానంలో ఉన్నట్టు ఆయన పుర్రెల మీద అన్నం వండుకుంటూ కాష్టం కట్టెలతో కొట్టాడు ఇంద్రుడిని. అయినా ఇంద్రుడు ఆయన్ని సేవించాడు. చాలా పెద్ద కథ. చివరికి ఇంద్రుడిని, నాయనా ఇంతకాలం నుంచి సేవిస్తున్నావు, నేను ఇక్కడ ఉన్నట్టు నాకు కూడా తెలియదు, అంత జాగ్రత్తగా ఉంటాను, అటువంటిది నువ్వు నన్ను ఎలా పట్టుకుని ఇక్కడికి వచ్చావంటే మా గురువుగారు చెప్పారండి, నువ్వే సాక్షాత్తు విష్ణువు అని నేను పట్టుకున్నాను అన్నట్ట. నీ సేవకి మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకో అంటే జంభాసురుడిని చంపమన్నాడు. మళ్ళీ పరీక్షించాడు తెలుసు ఆయన. మధ్యాసక్తుడ అంగనారతుడ కర్మభ్రంశనోచ్ఛిష్ఠుడన్ మాద్య దైత్య వినాశ శక్తి కలదే నాకన్న అద్దేవతల్ విద్యాక్షాళన శుద్ధమానసుడవా విష్ణుండవాద్యుండవు ఈ ఉద్యత్పుణ్య చరిత్ర ఇందిర మహాయోగీంద్ర చూడామణి. నేను తాగుబోతుని, స్త్రీతో తిరుగుతున్నాను, వేదకర్మలకి వ్యతిరేకంగా శ్మశానంలో ఉన్నాను, నేను రాక్షసుని ఎలా చంపుతానంటే అప్పుడు మళ్ళీ ఇంద్రుడు దేవతలు కాళ్ళు పట్టుకుని, ఈ పక్కనున్నావిడ సాక్షాత్తు ఇందిర ఆదిలక్ష్మి, నువ్వు యోగీశ్వరుడివి, నువ్వు తాగేది మద్యం కాదు యోగామృతం, అమ్మో ఆత్మవిద్య చేత పవిత్రమైన మనస్సు కలిగిన మహానుభావుడివి యోగీంద్రుడివి అంటే అప్పుడు ప్రసన్నుడై నన్ను నువ్వు గుర్తించావు కనుక జంభుడిని చంపుతాను అని జంభాసురుణ్ణి సంహరింపచేశాడు లక్ష్మి ద్వారా. అలా మొట్టమొదట ఇంద్రుడు పరమభక్తుడు. ఆ తర్వాత పరశురామాదులు చాలామంది ఉన్నారు. అందరికంటే భూలోకంలో ఉన్న భక్తులలో మహారాజులలో కార్తవీర్యార్జునుడు పరమభక్తుడు. కార్తవీర్యార్జునుడు, ఇంద్రుడు, పరశురాముడు ఈ ముగ్గురు ప్రథమ స్థాయి భక్తులు. ఆర్డర్లో చెప్పాలంటే ఇంద్ర, పరశురామ, కార్తవీర్యార్జునులు అన్నమాట. ఇంక ఇది కాకుండా చాలామంది మహానుభావులు ఉన్నారు. ఆరికి మీరు భక్తులే, నేను భక్తులమే. చాలా సంతోషం అండి.